వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడేవర్లు గురుం భజే. వేదికను అలంకరించినటువంటి జ్ఞాన వృద్ధులైనటువంటి పెద్దల భాగవతోత్తములందరికీ కూడా ప్రణమిల్లుతూ, విదుషీమణి అయినటువంటి మాకు పిన్ని గారైనటువంటి వారి పక్కన కూర్చోవడం మహద్భాగ్యము. అలాంటి చూడామణి గారి యొక్క దివ్య పాదారవిందాలలో దాసోహాలు సమర్పించుకుంటూ, ముందుగా ఉండేటువంటి పండితోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ, భగవద్ రామానుజుల వారి యొక్క వైభవం ఎంత గొప్పది అంటే, భగవద్ రామానుజులు ఒక చంద్రుడు అని మనకి తిరువరంగత్తమదనారులో అనుగ్రహించారు. ఏమని అనుగ్రహించారు? వన్మైనాలం తన్మాధగవాలం మదిపురయం తన్మైనాలం ఇత్తారణియోర్ధట్కు శరణాయ్ ఉన్మైనన్ ஞானமுரைத்த இராமானுசனை உன்னும் திண்மை அல்லால் எனக்கில்லை మత్తోర్ నిలై తెరిందిడిలే. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు తిరువరంగత్త ముదనార్లు అంటే. అమృతము వంటి అముదరు ఆయన. అలాగే అమృతం వంటి శ్రీ సూక్తులు భగవద్ రామానుజుల వారు చంద్రుడు అన్నారు. ఎందుకు ఇక్కడ చంద్రుడు అంటున్నామంటే, భగవద్ రామానుజుల వారు ఎంతటి చంద్రుడిగా పోల్చారో అలాగే మా ఆచార్యులు ఉపకారకులు ఉత్తారకులు, అలాగే అష్టాక్షరి స్వామి వారికి, అహోబిలజీయర్ స్వామి వారితో పాటుగా దేవనాథజీయర్ స్వామి వారికి కూడా ఆచార్యులై, దేవనాథజీయర్ స్వామి వారికి దీక్ష తీసుకున్నటువంటి 4 నెలల్లో శంషాబాద్లో ఉండి 4 అమావాస్యలు, 4 పౌర్ణములు, 4 పాడ్యములు తీసేస్తే మిగతా రోజుల్లో భగవద్ విషయాన్ని పూర్తి చేశారు అక్కడే ఉండి శంషాబాద్లో. అలాంటి వైభవము కలిగినటువంటి వారు. ఎంత సౌలభ్యం అంటే, ఇందాక చెప్పారు కదా అమరవాసి స్వామి వారు ప్రాతస్మరణీయం ఎప్పుడు కూడా, గోపాలాచార్య గారు ఎప్పుడు కూడా ప్రాతస్మరణీయాన్ని అనుసంధానం చేసుకునేవారు. ఎప్పుడు 4 గంటలు లేచి, 4 గంటల కంటే ముందే లేచేవారు. లేచి ప్రాతస్మరణీయం అనుసంధించుకోవడం చివరి వరకు కూడా. వారికి ఓపిక లేకపోతే అడిగే చేత కానీ, మా అమ్మగారు ఉండేవారు, అమ్మగారి చేత కానీ ప్రాతస్మరణీయం చదివి వినిపించుకునేవారు. అలాంటి ప్రాతస్మరణీయ నిష్ట కలిగినటువంటి వారు మా ఆచార్యులు. అలాగా ఉపకారకులు ఉత్తారకులు. అలాగే భగవద్ రామానుజులు ఎలాగైతే చంద్రుడో వన్మైనాలం ఔదార్యం చేత కానీ, అలాగే గొప్ప కృపచేత తన్మాధగవాలు అన్నారు. కృపచేత మదిపురయం, ఇలా 3 గుణాలు ఏవైతే ఉన్నాయో భగవద్ రామానుజుల వారిలో తెలిపినటువంటి అనుగ్రహించినటువంటి గుణాలు మా ఆచార్యులైనటువంటి మాకే లోక విదితమైనటువంటి గొప్ప ఉభయం. భగవద్ రామానుజుల వారి తిరునామాన్నే కలిగినటువంటి వారి సన్నిధిలోనే ఉండి వారే అడియనికి ఉపకారకులు ఉత్తారకులై విషయాలన్నింటినీ కూడా సమయాన్ని అనుసరించి చెప్తాను అని అనుగ్రహించి, ఇలాగ ఇప్పటికీ ఇందరిలోకి తీసుకువచ్చినటువంటి చంద్రులు మా ఆచార్యులు. అలాగే భగవద్ రామానుజులు ఎలా చంద్రులో అలాగే ఇత్తారణియోర్గట్కు ఉన్మైన జ్ఞానమురైత ఇరామానుసనై. ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళకి యథార్థ జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి ఈ రామానుసనయ్యల్లాలు తిరువరంగత్తమదనాలు భగవద్ రామానుజులు తప్ప తిన్మయ్యల్లాలు దృఢ నిశ్చయం. కాబట్టి ఎనక్కిల్లై మత్తోర్ నిలై తెరిందిడిలే. ఆలోచించి చూస్తే నాకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? నా శక్తి లేదు, నాకు చదువు లేదు, విద్య లేదు, ఏమీ లేదు. అలాంటి అడియేని తీర్చిదిద్ది ఇలా వచ్చి ఇక్కడ మీ అందరిలో భగవంతుని యొక్క ఆచార్యుని యొక్క పెద్దల యొక్క శ్రీ సూక్తులని అందించేటటువంటి అదృష్టాన్ని కల్పించారు. ఇలా రఘునాథాచార్యులు స్వామివారిని కూడా ఆచార్యుల ద్వారా మా అంటే ఆ గృహానికి వేంచేశారు. అలా వేంచేసినప్పుడు వారికి ఒక 4-5 పర్యాయములు తెలియజేసి సాపాటు పెట్టేటటువంటి భాగ్యాన్ని కూడా పొందడం అదే చాలా అదృష్టం. రఘునాథాచార్య స్వామి వారి సమయంలో ఉండడమే అదృష్టం అన్నారు కదా. అలాగే విష్ణు సహస్రనామం వారు అనుగ్రహించినటువంటి గ్రంథంలో సంతు శ్రేయాంశని వారి శ్రీహస్తములతో అనుగ్రహించారు. ఒకటి ఇలాగా ఆచార్యులతో పాటు ఎన్ని ఆ సంబంధంలో మా ఆచార్యులు కూడా చంద్రులు లాంటి వారే అని చెప్పడం ఇక్కడ తిరువరంగత్తమదనారులు ఎలాగైతే అనుగ్రహించారో
అలాగే చంద్రుడు వంటి వారు. రామానుజ చంద్రులు ఎంత గొప్పవారు. మామూలు లోకంలో చంద్రుడైతే ఆహ్లాదాన్ని కలిగిస్తాడు, కాముకులైనటువంటి వారికి విరహాన్ని కలిగిస్తాడు. ఇలాగా చల్లదనాన్ని విరహాన్ని కలిగించేటటువంటి వారు. మరి భగవద్ రామానుజులైనటువంటి చంద్రుడు పాషండ ద్రుమషండ దావ, అలాగా ఇతర విషయాల్లో కాముకులైనటువంటి వాళ్ళకి విరక్తిని కలిగించేటటువంటి వారు, భయాన్ని కలిగించేటటువంటి వారు. అలాగే వన్యలు చూస్తే ఎలాగైతే కాముకులకి ప్రేయసి ప్రియులు దూరంగా ఉంటే ఎలాగైతే ఆనందాన్ని కలిగించదో దుఃఖాన్నే కలిగిస్తుందో, అలాగే భగవద్ రామానుజులు వారు చూస్తే, చంద్రుడిని చూస్తే దుఃఖాన్నే కలిగించేటటువంటిది. ఇలాగా ఆనందాన్ని, సంసారం అనేటటువంటి ఈ తాపాన్ని పోవడానికి వేంచేసినటువంటి అవతరించినటువంటి స్వామి భగవద్ రామానుజ చంద్రుడు. ప్రపన్నులందరికీ కూడా చంద్రుడు. నక్షత్ర మండలంలో చంద్రుడు లేకపోతే ఎలాగ సౌభాగ్యంగా ఉండదో, ఆచార్య రత్నహారంలో భగవద్ రామానుజులు అనేటటువంటి చంద్రుడు లేకపోతే శోభించదు. అలాగే ఇంతమంది భక్తుల్లో అలాగ ఉడయవరి స్వామి వారు ఆచార్య రత్నంలో ఒక హారంగా, రత్న మణిగా ప్రకాశించేటటువంటి స్వామి. ఇలాగా గొప్ప వైభవము కలిగినటువంటి వారు. ఇలా ఎన్ని విషయాలు చెప్పినా మా ఆచార్యుల వైభవాన్ని వాచామ గోచరమైనటువంటిది. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి షడ్గోపాచార్య స్వామి వారికి, ఇందాక అన్నారు వరంగల్కే ఆడపడుచు అన్నారు. ఎవరైనా నావాడు అనిపించుకోవాలన్నారు కదా, అలాంటి భాగ్యాన్ని కూడా పొందాను. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి దాసోహాలు సమర్పించు. దోషాలు ఏమైనా అంటే అడియన్గా భావించి, ఏవైనా మంచి మాటలుంటే మా ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులుగా భావించవలసిందిగా